హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి ఎంతో టేస్టీగా అలాగే కొంచెం వెరైటీగా ఉండే మిల్ మేకర్ కీమా కర్రీ అయితే రెడీ చేసి చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది. సో ఒకసారి అయితే ప్రాసెస్ అయితే చూసేయండి, చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ అయితే. ఒకసారి అయితే చూసేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా ఒక గిన్నెలో అయితే వాటర్ అనేది హీట్ చేసేసుకోండి. వాటర్ హీట్ చేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, మనం మిల్ మేకర్స్ని ముందు ఎలా మనం వాటర్లో కొంచెం సేపు అలా హాట్ వాటర్లో ఉంచి తీసుకుంటాం, సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒక 2 మినిట్స్ అట్లా మనం వేడి నీళ్ళలో ఉంచి వాటిని కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే స్క్వీజ్ చేయండి, లేదంటే చేయి కాలిద్ది కదా. ఇలా ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఆ మిల్ మేకర్స్ని కొంచెం పెద్ద సైజ్ తీసుకుని ఇంకా బాగుంటాయండి. వాటిని కొంచెం మనం ఒక గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నారనుకోండి పొడి పొడిగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం బాండీలో ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసి కొంచెం ఆయిల్లో మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయను అనేది ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కలర్ కోసం మనం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకోండి. మనకి మిల్ మేకర్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. దీనిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఎవరైనా తీసుకోవచ్చు అనమాట, చాలా మంచిది హెల్త్కి కూడా. సో దీనిలో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను అనమాట. 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను, ఎందుకంటే మనకి ఈ మిల్ మేకర్స్ అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ మసాలాలు అనేది యాడ్ చేసుకోకండి. సో లైట్గా యాడ్ చేసుకోండి ఏది కావాలనుకున్నా కూడా. సో ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసేయాలి. దీనిలో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఒక 5 మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని మనం ఇట్లా ఫ్రైగా కూడా తినొచ్చు, లేదంటే మీకు కొంచెం గ్రేవీగా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశారనుకోండి కొంచెం గ్రేవీగా కూడా వస్తుంది అనమాట. మేమైతే ఇట్లా ఫ్రైగానే తింటామండి. ఇదైతే రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అలాగే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా వేగిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర అలాగే కొంచెం లైట్గా గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతే, అంతకన్నా ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎందుకంటే చెప్పాను కదా మనకి మిల్ మేకర్స్ అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి. ఎక్కువ మసాలాలు అనేది యాడ్ చేసుకుంటే దాని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతుందనమాట. అందుకని ఏది యాడ్ చేసినా కూడా లైట్గా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా ఈజీగా ఉంది కదా. సో ఇలాంటి వీడియోస్ అయితే మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో మన వీడియోని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.